రైట్, వెల్కమ్ బ్యాక్. మరి ఇదే ఇష్యూకి సంబంధించి టీపీసీసీ సెక్రటరీ మల్లాది పవన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి మల్లాది పవన్ గారు. నమస్కారం. ఓకే పవన్ గారు, మరి మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి దానికి ఇప్పుడు ఆజ్యం పోసింది అన్నట్టుగా కాకు చెప్పిన లెక్కలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అయితే మీరు మరి ఇప్పుడు మనం మాట్లాడాము బీఆర్ఎస్ నాయకులతో. ఆయన ఏం చెప్తున్నారంటే ఒక కాలు విరిగిందంటే మొత్తంగా మూలపడేయకుండా దాన్ని ఎలా బాగు చేస్తాం, రైతులకు ఎలా నీరు అందిస్తాం అనేది ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టుకోకుండా ఇకపై ఏం చేయబోతోంది, ఎలా రైతుల అవసరాన్ని ఎలా తీర్చబోతుంది అని కూడా అడగబోతున్నారు. అయితే ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారండి? మరి కాగ్ రిపోర్టుకు సంబంధించి ఏదైనా దీనికి ఒక న్యాయ విచారణ జరిపించాల్సిందే అంటూ ముందుకు వెళ్ళబోతున్నారా? ఎట్ ది సేమ్ టైం అలాగే రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారండి? అమ్మ, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ బిడ్డలకు నిజాలు చూడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఇటువంటి డిబేట్ లో ఇంట్రెస్టింగ్ గా చూసేటువంటి వాళ్ళందరికీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయుడు గారేమో నాకంటే పెద్ద మనిషి, నరసింహానాయుడు గారు, కోటపాటి నరసింహానాయుడు గారు. ఏదన్నా ఆయన అన్నామంటేనేమో మోమాటం కొంచెం అన్నా అట్లనేం తలియకుండా ఇక్కడ వ్యక్తులు కాదులేండి, ఏది ఎవరు వాస్తవం అనుకున్నది, ఏది ఎవరు నమ్మింది చెప్పడం అంతే. మీకు ఒక ఫోటో చూపిస్తాను, దయచేసి చూడండి. ఇక్కడ నుంచి గోదావరి వాటర్ వస్తుంది. ఓకే, ఈ గోదావరి వాటర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేది మేడిగడ్డ. మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజ్ ఉంది. అన్నారం బ్యారేజ్ తర్వాత సుందిల్ల ఉంది. సుందిల్ల నుంచి ఎల్లంపల్లి. ఫస్ట్ గోదావరి వాటర్స్ వచ్చి పడేదే మేడిగడ్డ. కాదు తప్పు చెప్తుంది. దాని పైన ఉంటాయి రెండు. మేడిగడ్డకు పైన సుందిల్ల, పైన అన్నారం ఉంది, తర్వాత పైన కడెం. మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి. మేడిగడ్డ ముందు రాదన్న, మేడిగడ్డ లాస్ట్ పాయింట్. అంటే వారు చెప్పేది కింది నుంచి అంటున్నారు, వారు కింది నుంచి పైకి చెప్తున్నారు. కింది నుంచి పైకి, అది కరెక్టే. మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జర్నలిస్టులను తీసుకొని వెళ్ళి టోటల్ క్యాబినెట్ ఒక అడవి తర్వాత, అది మొత్తం ఏటూరు నగరం అదంతా దానికి సంబంధించి అట్లా అంత కొంచెం విపరీతమైనటువంటి ప్రాంతం అయినా కూడా ప్రభుత్వం తరలి మేడిగడ్డకు పోయి చూసింది. మేడిగడ్డకు వారితో నేను కూడా పోయినా, వారి లోపల ప్రజెంటేషన్ ఇస్తుంటే అసలు ఏంది సంగతి ఒకసారి పోయి చూసేద్దామని పోయినా. ప్రాజెక్టు మేము నాగార్జున సాగర్ మీద చాలాసార్లు చదువుకున్నప్పుడు పోయి వాకింగ్ అది చేసి మంచిగా ఎన్విరాన్మెంట్ని చూసి వచ్చి, ప్రాజెక్టుకి ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది ఏదన్నా కడితే. ఇది మొత్తం ఒక స్టెప్ తర్వాత 11 నుంచి 21 వరకు, 21 నుంచి 11వ పిల్లర్ వరకు ఇట్లా కుంగిపోయిందమ్మా. దాని మీద నడుస్తుంటేనే మనం కింద పడేంత కుంగిపోయింది. ఇది ఒకటే కాదు, ఈ పక్కన ఫుట్పాత్ ఉంటుంది కదా, అది కూడా ఇట్లా చక్కలేదు, మొత్తం ఇట్లా వంగిపోయింది. నేను అక్కడ నిలబడి కిందికి చూసిన పిల్లర్లు ఎట్లున్నాయి. ఒక్కొక్క పిల్లరు ఇట్లా యూ షేప్ లో ఉంది, మధ్యలో కంప్లీట్ గా బ్రేక్ ఒక 2-3 ఏళ్ళు బట్టి అంత పగిలింది. అవును, మేము కూడా ఒక్క పిల్లర్ కాదమ్మా, 21 పిల్లర్ దగ్గరది మేము చూసామండి. 11 పిల్లర్లు మొత్తం మీరు అట్టించి చూస్తే కూడా పిల్లర్లన్నీ సమానం లేవు, చాలా పిల్లర్లు లోపలికి పోయినాయి. కిందికి చూస్తే ఆ వాటర్ కింద నుంచి పోతుంది, పిల్లర్ కింద నుంచి. నేనేమంటున్నా, వాళ్ళు ఏం కట్టినరో అద్భుత కట్టడం కట్టింది, కానీ మొత్తం పైసలు తీసుకుపోయి నీళ్ళలో పోసిందమ్మా. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం, తెలంగాణ బిడ్డల 1,00,000 కోట్ల రూపాయల. ఇక నేను పెద్ద మనిషిని ఏమీ అనలేని పరిస్థితి, మీరేమో మా పెద్ద మనిషిని పిలిచిండ్రు. కానీ ఇక పెద్ద మనిషిని కాకుండా నేను చెప్తున్నా, సిగ్గు శరం ఎట్లా లేదు ఈ పార్టీకి. కట్టిన కూలింది, కూలితే ఏందా, మీరేం చేస్తారో చెప్పండి. ఇదా సమాధానం? ఎట్లా కట్టినరు, ఎట్లా అది కూలింది, రేపు అది వర్షం వచ్చి కూలిపోతే ఏంది సంగతి? ఇంత నెగ్లిజెన్సా? నాగార్జున సాగర్ కట్టినాం 65 ఏళ్ళు, బాక్రానంగల్ డ్యామ్ కట్టినాం, శ్రీశైలం డ్యామ్ కట్టినాం, ఎక్కడన్నా చెక్కు చేరినాయా తల్లి? అద్భుతమైన కట్టడాలు కట్టినాం అని మొత్తం వేరే రాష్ట్ర నాయకులను తీసుకుపోయి అక్కడ సందర్శన పెడతారు. నేను చెప్పిన మా సార్ వాళ్ళకు, సార్ కేసీఆర్ గారి అద్భుతమైన ఫెయిల్యూర్ కట్టడం భారతదేశంలో అని చెప్పి కనీసం వాళ్ళ టికెట్ పెట్టి దీన్ని పర్యాటక కేంద్రం అని చెప్తే కనీసం 10 రూపాయలని వస్తాయేమో గవర్నమెంట్కు. ఇదైతే ఫెయిల్యూర్ ప్రాజెక్టు, దీనివల్ల ఒరిగేది ఏం లేదు, మొత్తం ఇది నాశనం చేస్తుంది అని చెప్పి అందరం అనుకున్నాం. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటే విచిత్రం, అందరిని వెరపోతున్నారు. ఇవాళ ప్రభుత్వం, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి బాధ్యత తీసుకొని దీనికి నేనే బాధ్యుడిని,
కేసు ఫైల్ చేయండి, నేను తెలంగాణ ప్రజల ముందర నేను క్షమాపణ కోరుకుంటా, నేను చేసింది పెద్ద తప్పిదము, మొత్తం నేను కాంట్రాక్ట్ మొత్తం దీన్ని నాశనం చేసిన, ఇచ్చి దాంట్లో మొత్తం ఇసుక సిమెంట్ లేకుండా కట్టినా అని తెలంగాణ ప్రజల ముందు చెప్పి తప్పొప్పుకొని ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకోవాలి. నేనేమంటున్నా, స్కాములు చేసి ఉండొచ్చు, ఇది విజబుల్ గా ఉన్నది కదా తల్లి, ఇది విజబుల్ గా ఉన్నది, కట్టి 5 ఏళ్ళు కూడా కాలేదు, ఒక్కసారి కూడా యూజ్ కాలేదు, అప్పుడే అది మొత్తం 11 పిల్లర్లు పర్రెలు బాసి మొత్తం విడిపోతుంటే అది అయిందేదో అయిపోయింది, ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పు రాదుండ్రి, ప్రజలకు ఏం చేస్తారు? ఇది ఏం వాదన తల్లి, ఇది ఎక్కడి వాదన? దీనికి విప్లవం మనం మాట్లాడుకుందామా, దీన్ని ఉద్యమం అందామా? బరి తెగించడానికి ఉద్యమానికి తేడా ఉంటుంది తల్లి. బరి తెగించిన మాటలంటారా దీన్ని? నేను ఆ మాటలు ఇక నేను అంటలేను, కానీ నేను ప్రభుత్వంలో ఉండిపోయినటువంటి కేసీఆర్ గారికి చెప్తున్నా, ఏందండి ఇది? ప్రజల కష్టం, ప్రజల కన్నీరు, చెమటతో వచ్చినటువంటి అన్ని ఈ మినిస్ట్రీస్ నుంచి డబ్బులన్నీ తీసి కాళేశ్వరంలో పెడుతుంది. ఇవాళ కాకేం చెప్తుంది, 52 పైసలు కూడా రావు దాంట్లో, వేస్ట్ ప్రాజెక్టు. ఎందుకు కట్టినాం ఈ ప్రాజెక్టు? ఎవరికి ఉపయోగపడ్డది ఈ ప్రాజెక్టుని? ఎవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు? వాళ్ళని దోషులుగా తెలంగాణ సమాజం ముందర నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మా ప్రభుత్వానికి లేదా? మేము చేసే తప్ప, మీరు చేసే తప్పు సిట్టింగ్ జడ్జి అంటారు, ఎన్ని రోజులు చేస్తారు, రేపు ప్రజలకు నిలి అంటే మీరు చేసిన తప్పులు మేము రెక్టిఫై చేయాలి. ప్రజా కోట్ల దీన్ని బరాబర్ పెడతాము, వీళ్ళందరినీ బట్టలు కూడా తీసి ప్రజలు కూడా ఎలగొట్టే సమయం కూడా వస్తుంది. ఇది ఒక్కటే కదా మనం చెప్తున్నా. కేఆర్ఎంబి కృష్ణా రివర్ వాటర్స్ లో కూడా ఎంత అన్యాయం ఉన్న రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఓపెన్ గా అసలు ఏం జరిగింది కృష్ణా రివర్ లో చెప్తే మేమందరం రాజకీయాలలో ఉండి షాక్ అయిపోయినాం. నేను అనేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు తల్లి, నేను అనేది తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కావాలనేదే 3 సబ్జెక్టుల మీద, నీళ్లు, నిధులు, నియామకాలు, ఓన్లీ నీళ్ళ మీద మాట్లాడుతున్నాం. 68% మారేటువంటి తెలంగాణలో నువ్వు ఎట్లా అంత తక్కువ వాటర్ కోసం అని సంతకం పెట్టినావు, 2022 వరకు సంతకం పెట్టినావు, 200 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఇచ్చినామంటే ఏంది ఇది? దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని నిజాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి మేము మాట్లాడితే మీకు శాత కాదు, మీరు దిగుకోండి, మళ్ళీ మేము దాన్ని రిపేర్ చేస్తాం. సిగ్గున్న మాటలా ఈ హరీష్ రావు? తప్పు చేసినామే, అయితే అయింది, ఏందొక పిల్లర్ కూలదా? ఈ మాటలా మాట్లాడేది? పిల్లర్లు కూలుతాయండి? నీ ఇల్లు కట్టుకుంటే అట్నే కట్టుకుంటావా? నీ కొడుకు ఇల్లు కట్టుకుంటే అట్నే కట్టుకుంటావా? నీ మనవని ఇల్లు అట్నే కట్టుకుంటావా? కూలిపోయిన ఇళ్ళ నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూలిపోతున్నాయి, నువ్వు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. నేను మా సార్ కూడా చెప్పినా, మీరేమో పోయే రోజా సెక్రటేరియట్ లో కూర్చుంటారు, అదేమైనా కూర్తుంది జాగ్రత్త వెళ్ళి చూసుకొని పోలేదు. ఇది వీళ్ళకి బాధ్యత ప్రజానాయకుల బాధ్యత ఉన్నదా? జర్నలిస్టులు, టీవీ ఛానళ్లు, మీడియా చాలా బాధ్యతాయుతంగా వాళ్ళ ప్రభుత్వంలో మీరు మిమ్మల్ని వాడు మీకు స్పెషల్ రైట్స్ ఇచ్చిండ్రు, మిమ్మల్ని రాయమంటారు, మిమ్మల్ని చెప్పమంటారు, మీరు మాకంటే ఎక్కువ బాధ్యత తీసుకొని అసలు ఏం జరుగుతుందో అడుగుతున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు. కానీ వీళ్ళని మాత్రం క్షమించలేదు. అర్థమైందండి. మరి ఈ దేశం సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే పల్లె కృష్ణ.